సో హాయ్ గైస్, మ్యామన్ మూవీ రివ్యూ. మ్యామన్ అంటే దాని అర్థం వచ్చేసరికి మన తెలుగులో మామయ్య. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, హీరో వాళ్ళ అక్క బావలకైతే ఒక 10 సంవత్సరాల తర్వాతే కొడుకైతే పుడతాడు. సో హీరో మన సూరికి వచ్చేసరికి మామయ్య అయితే అయితాడు. సో దాని తర్వాత మన హీరో కూడా కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే ఒక 1 ఇయర్ వేసుకోండి, 1 ఇయర్ తర్వాత పెళ్లి అయితే చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు మన హీరోకి మామయ్య అవుతాడు కదా. సో తను ఏం చేసిండు, వీళ్ళిద్దరు అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అడ్డంకులు ఏమొచ్చింది, తన వల్ల ప్రాబ్లమ్స్ ఏమొచ్చింది అనేది మూవీ స్టోరీ. బేసిక్ స్టోరీ ఇదే. సో మూవీ అయితే ఫుల్ గా చూసి మీరైతే తెలుసుకోవచ్చు. సో బేసిక్ స్టోరీ అయితే చెప్పిన, ఫుల్ ఒకటేసారి సీన్ బై సీన్ చెప్పేస్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్ అయితే పోతుంది మూవీ చూడాలని. సో చెప్తున్నా కదా, సినిమా ఎలా ఉందంటే చాలా దారుణంగా అయితే ఉంది అనుకోవచ్చు. సీరియల్ కన్నా చాలా దారుణంగా అయితే ఉంది ఈ సినిమా అయితే. సో ఫ్యామిలీతో అయితే చూడాల్సిన ఫిల్మే కాదు. ఫస్ట్ హాఫ్ అయితే అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి, సెకండ్ హాఫ్ అయితే ఉండదు. బట్ కొన్ని సీన్స్ అయితే మనకి ఫ్యామిలీకి ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అనుకోవచ్చు. సో ఓవరాల్ గా సినిమా అయితే చాలా అంటే చాలా నిరాశంగా అయితే ఉంది అనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుందో అస్సలకి అర్థం కాదు. ఇంకా ఎమోషన్ కూడా నేనైతే కనెక్ట్ అయితే అవ్వలేకపోయినా అనుకోవచ్చు. సో చెప్తున్నా కదా, మూవీనైతే ఒక సీరియల్‌లా అయితే సాగదీసి ఒక 3 అవర్స్, 3½ అవర్స్ ఉన్నట్టయితే అనిపిస్తది. ఒక 2 అవర్స్ 40 మినిట్స్ ఎంతో ఉంది. బట్ సినిమా అయితే చాలా దారుణంగా అయితే ఉంది. చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ తర్వాత కొన్ని సీన్స్ ఎప్పుడు పోతాయిరా బాబు అని మనకైతే అనిపిస్తుంది. ఈ సినిమా అయితే చాలా దారుణం. అసలకి ఆ ప్రొడక్షన్ కావచ్చు, ఆ సీజీఐ కావచ్చు, కొన్ని సీన్స్ కావచ్చు, నాకైతే చాలా బాగా కనెక్ట్ అవ్వలేకపోయినా. ఇది నా 'మన్' మూవీ రివ్యూ. మరి ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. సినిమా దరిదాపుల్లో అయితే చూడకండి. ఫ్యామిలీతో చూడాల్సిన ఫిల్మ్ అయితే కాదు ఇది. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 1 మాత్రమే. సో సినిమా చూసుంటే మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్